తెలుసుకున్నాం. అలాగే ఈ యొక్క మధ్యాహ్న కాలంలో కూడా కొన్నిసార్లు కూడా విలువైన సంగతులు మనం తెలుసుకున్నాం. సమయంలో మధ్యాహ్న కాలంలో ప్రార్థనతో చేయండి చేయండి. మహాగణుడు ఒక తండ్రి 2 రోజులు కూడా సంచారానికి క్లాస్ ఏర్పాటు చేసిన లోటుగారు వారిని ప్రార్థిస్తున్నాం. అనే విషయాల మీద ఆలోచన చెబుతున్నారు. తల్లి మేము శ్రద్ధగా విని తల్లి వాటిని మా జీవితంలో తల్లి అనుసరిస్తూ ఇతరులు బోధించడానికి సహాయం చేయించారు. తల్లి రవికుమార్ కాళహస్తిలో తల్లి గౌరవించు అనే ప్రాంతానికి వచ్చి ప్రతిగారం అనేక మంది సంగతి తల్లి వారు మాకు తెలియపరుస్తున్నారు. అందరికీ తల్లి స్వీకరిస్తున్నాం. సోదర కుటుంబాన్ని అలాగే ఉన్న స్థానిక సంఘాన్ని ప్రార్థిస్తున్నాం. వారి గురించి ఆ యొక్క ప్రాంతాల్లో చూసిన సేవలను ప్రార్థిస్తున్నాం. తల్లి వారు చేసిన ప్రత్యేక ప్రార్థిస్తున్నాం. సహాయం చేయించాం. దాని యొక్క సోదరుల ద్వారా అనేక సంఘటనలు ఉన్నట్టు సహాయం చేయించాం. అధ్యక్షులు ప్రదర్శిస్తున్నాం. సోదరులు ప్రార్థిస్తున్నాం. ఆనందాన్ని బాధలు అందించడం కుటుంబాలను అందించడం దాన్ని ఇంకా ఇటువంటి క్లాసులు తల్లి అనేక మంది ఉపయోగించుకొని తద్వారా తల్లి లేఖనాచారంగా తల్లి వారి బతుకులు సరి చేసుకుంటూ తల్లి సత్యాన్ని ప్రకటించడం సహాయం చేయించడం కుటుంబాలను అంగీకరించమని మా కొరకు మా రక్షణలు మా కొరకు ప్రారంభం చూపిస్తున్నామని ప్రార్థన సమర్పించుకున్నాం. ఆరాధించేదము ఆత్మతో నిరంతరము యెహోవా దేవుని మనమంతా ఆరాధించేదము ఆత్మతో నిరంతరము యెహోవా దేవుని మనమంతా ఆనందగానము మనసారా చేయుదు ఆనందగానము మనసారా చేయుదు అనుదినం కీర్తింతుము రారాజు అనుదినం కీర్తింతుము రారాజు ఆరాధించెదము ఆత్మతో నిరంతరము యెహోవా దేవుని మనమంతా అక్షయనాథుడు అధీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు
అనిరుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు అత్యంతరహితుడు అదృశ్యరూపుడు అత్యంతరహితుడు అదృశ్యరూపుడు అమరుడైయున్నవాడు మన దేవుడు అమరుడైయున్నవాడు మన దేవుడు ఆరాధించెదము ఆత్మతో నిరంతరము యెహోవా దేవుని మనమంతా సత్యస్వరూపి సర్వోన్నతుడు మహిమాన్వితుడు మనకు తండ్రి సత్యస్వరూపి సర్వోన్నతుడు మహిమాన్వితుడు మనకు తండ్రి ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు పరమందు ఆసీనుడు పూజారుడు పరమందు ఆసీనుడు పూజారుడు ఆరాధించెదము ఆత్మతో నిరంతరము యెహోవా దేవుని మనమంతా సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠ ఈవులనిలో జ్యోతిర్మయుడై సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠ ఈవులనిలో జ్యోతిర్మయుడై భూమియందు కృప చూపు కరుణా సంపన్నుడు భూమియందు కృప చూపు కరుణా సంపన్నుడు యుగములకు కర్తయై శ్రీమంతుడు యుగములకు కర్తయై శ్రీమంతుడు ఆరాధించెదము ఆత్మతో నిరంతరము యెహోవా దేవుని మనమంతా అందరికీ థ్యాంక్ యూ ఆనందకరంగా నిన్నటి నుండి చాలా విలువైనటువంటి వాటిని మనం తెలుసుకుంటున్నాం. మాటలు నేర్చుకుంటున్నాము అంటే దీని వెనకాల మరి శ్రీకాళహస్తి సంఘము నేను తీసుకొస్తున్నాను. ఎందుకంటే మనం ఒక స్పీకర్ని లేక ఒక సేవకుని ఆహ్వానించి ఇలాంటి క్లాసులు నేర్చుకోవాలని మనమైతే తలం పెట్టలేదు, కానీ వారు మాత్రమే ఈ ప్రాంతానికి వచ్చి మనల్ని వెతుక్కుంటూ మొదటి శతాబ్దంలో ఎలాంటి పరిచర్య జరిగిందో అలాంటి పరిచర్య జరిగించాలి అని ఆ ఒక్క శ్రీకాళహస్తిలో ఉంటున్నటువంటి సంఘము ఆలోచన మేరకే ఈరోజు మనం అందరం అయితే వారు ఉన్నటువంటి ఆలోచన నిజంగా చాలా గొప్పదండి. సంఘమంతా కూడా కలిసి ఆ నాయకుడిని లేక ఆ సేవకుడిని ఈ ప్రాంతాలకు పంపించి మేము సంఘంలో నేర్చుకుంటున్నటువంటి విలువైనటువంటి సంగతులు మీరు కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి నేర్పించడానికి మీ వెనకాల మేము ఉన్నాము అని ప్రోత్సహించడం అనేది ఒక సంఘంలో. అలాంటి సంఘాలు మన సంఘాలు కావాలి అనేది నా ఆశ. మనము కూడా ఇక్కడ నేర్చుకుంటున్నటువంటి మాటలు అపోస్తల బోధ నేర్చుకుంటున్నటువంటి మనందరం కూడా మన సంఘం నుండి మనలను కూడా ఇతర ప్రాంతాలకు పంపించి
సేవ విస్తరించే విధంగా ముందుకు వెళ్ళాలి అని ప్రోత్సహించబడుతూ ఒక సువార్థకునిగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి అనేది నా ఆశ. అలా రాబో దినాల్లో జరుగుతుందని మనం అందరం కూడా మన ప్రార్థన తీసుకోవడం. ఇంకొక విషయం చెప్తానంటే, సారికి గత నెలలో చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు కింద బండి మీద నుండి పడిపోయారు. ఈ పెదవి దగ్గర పై కన్ను కిందకి దిగిపోవడం అనేది జరిగింది. ఇలా జరిగినప్పుడు దానికి ముందుగా ఒక 2 రోజుల ముందుగా సార్తో ఫోన్లో మాట్లాడినప్పుడు, మేము బెంగళూరు అక్కడ తీసుకొని మాకు ఆహ్వానించేదండి, 2 రోజుల తర్వాత మేము వెళ్ళాలి అని చెప్పేసి ముందుగా నాకు పంచుకోవడం జరిగింది ఆ విషయాలు. ఆ తర్వాత వెళ్ళక ముందుగా జరిగినటువంటి సంఘటన, ఆ సంఘటనలో భయంకరంగా తనకు పెయిన్ వస్తుంది, ఏమంటే ఈ దవడంతా కూడా కదిలిపోయినట్టు అయింది, కన్ను ఊడిపోయిందేమో అని భయంతో ఉన్నారు. ఈ 2 చేతులు కిందన పడిపోయినప్పుడు, కింద పెట్టేసినప్పుడు ఈ 2 చేతుల పరిస్థితి ఎలా ఉందంటే, ఒక క్లాత్ తగిలిన పెయిన్ వచ్చే విధంగా ఉందండి పరిస్థితి. ఎంత భయంకరంగా ఉంది. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే 60+ అనగానే మనం ఇక్కడ 30 కిలోమీటర్లు ఏమంటే ఆ గాజువాక ప్రాంతం నుండి ఇక్కడ రావడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. మనకు బండి మీద రావాలన్న చాలా కష్టం. నిన్న సారు ఇక్కడ నుండి గాజువాక ప్రాంతానికి వెళ్ళడానికి బండి మీద వచ్చారు, వెనకాల కూర్చోరు. ఎందుకంటే బండి మీద రావటం వల్ల ఎంత ప్రాబ్లం మీకు ఒక విషయం చెప్తాను నేను. మనం వెన్నెపూసకి దెబ్బ తగులుతుంది. దెబ్బ తగలడం అనగానే వెన్నెపూస ప్రాబ్లం వస్తుంది. ఎలా ప్రాబ్లం వస్తుంది అంటే, మనకు చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటుంటాయి, మనం వెళ్తున్నప్పుడు బ్రేక్ చేస్తుంటాం. అలాంటి పరిస్థితుల్లో మన డిస్క్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంటుంది. అలా బ్యాలెన్స్ అవుతున్నప్పుడు మనకు వెన్నెపూసకు మిగతా ఆర్గన్స్ అన్నిటికీ కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ఆర్గన్ డామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నుండి నిన్న బండి మీద గాజువాక ప్రాంతానికి ప్రాంతానికి ఆయన బండి మీద వచ్చి అక్కడ నైట్ 11 గంటల వరకు సువార్తను ప్రకటించి సంఘానికి బలపరిచే మాటలు చెప్పి మళ్ళీ తెల్లవారు నా బండి మీద మరి రావడం అనేది 60+ ఉంటున్నప్పుడు అండి, మరి ఇక్కడ నిలబడి వాక్యం చెప్పాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒక 1 అవర్ నిలబడాలంటే చాలా కష్టం. అలాంటిది ఇక్కడ మనంతా కూడా వాక్యం చెప్పిన తర్వాత రాత్రి అక్కడ కంటిన్యూషన్గా 2 అవర్స్ 2 గంటలు వాక్యం చెప్పారు, నిలబడి వాక్యం చెప్పారు. ఎందుకంటే శరీరం సహకరించినటువంటి పరిస్థితులు ఏం చేస్తారు, చాలా మంది కూర్చొని వాక్యం చెప్తారు. మనం కూడా సపోర్ట్ చేస్తాం, మనం ఏం తప్ప అని చెప్పాం. కానీ వారు ఉన్నటువంటి కమిట్మెంట్ని బట్టి వారికి ఆరోగ్యం సహకరించకపోయినా సరే, ఎందుకంటే ఒక 60+ వచ్చిందంటే చాలా రోగాలు అనేవి మన మీదకి వచ్చాయి, ఆల్రెడీ ఉన్నాయి కూడా. అలాంటివన్నీ కూడా భరిస్తూ దానికి విలువైనటువంటి సంగతులు మనకు నేర్పిస్తున్నప్పుడు వారికి అంత ఆసక్తి ఉంది నేర్పించడానికి, మనకు కూడా అంతకంటే రెట్టింపు ఆసక్తి కలిగి వాక్యం నేర్చుకోవాలని ప్రేమతో మనందరం కోరుకుంటూ, ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి ఈ అపోస్తల బోధ నేర్చుకోవాలని తపన కలిగినటువంటి వారు 10 మంది టీమ్గా తయారైతే ఎవ్రీ మంత్ ఖచ్చితంగా 2 days కానీ 3 days కానీ ఒక దగ్గర కూర్చొని ఫుల్బెడ్గా నేర్చుకోవాలనే ఒక ఆశ ఉన్నటువంటి వారు ముందుకు రాగలిగితే బాగుంటుందని నా కోరిక. ఎందుకంటే మన శ్రీనివాస్ గారు అంటే క్లాస్లో బైబిల్ అంతా పోసేసి ఒకేసారి తాగారన్నంత ఆశ ఉంటుంది, అని వాక్యం నేర్చుకోవాలని. అలాంటి తపద కలిగినటువంటి వారు రావాలి అనేది మరి కోరిక. అలా మనం అందరం కూడా తయారవ్వాలని ఒక ఆసక్తి మనలో ఉండాలి అని కోరిక. మరి ఈ యొక్క మాటలు మరి స్వీకరిస్తారని నేను అనుకుంటున్నాను. ఈ సమయంలో మరి సారికి సమయం ఇచ్చేద్దాం, మనం విలువైనటువంటి మాటలు 1 hour 4 గంటల వరకు మనం వాక్యం చేసుకుంటాం. ఈ సంగతులు చూడండి. ఎవరైనా
సువార్థికుడుగా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా అతడు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించాలి, విధిగా అనుసరించాలన్నమాట. క్రీస్తు యొక్క ఆజ్ఞను అనుసరించినటువంటి వాడు క్రీస్తు యొక్క దాసుడు కానే కాడన్నమాట. అతడు సువార్తికుడుగా క్రీస్తు ద్వారా ఎన్నిక చేయబడలేడన్నమాట. సువార్తను ప్రకటించాలి అన్న కాంక్ష మనకు ఉండొచ్చు, సువార్త సేవ చెయ్యాలి అన్న అభిప్రాయం కూడా మనకు ఉండొచ్చు. కానీ క్రీస్తు ఆజ్ఞలను అనుసరించకుండా సువార్తికులుగా ఉండడానికి అస్సలు వాళ్ళు అంగీకరించరు. దేవుడు అంగీకరించడు, క్రీస్తు కూడా అంగీకరించడు. అపోస్తలులను చూడండి, వాళ్ళు క్రీస్తు యొక్క ఆజ్ఞలను వాళ్ళు అనుసరించినారు. అందువలన ఈ పనిలో వాళ్ళు సక్సెస్ అయినారన్నమాట. అలాగే ఈ సువార్త సేవలో మనమును సక్సెస్ కావాలి అనంటే మనము సైతము క్రీస్తు యొక్క ఆజ్ఞలను ప్రతి సువార్తికుడు అనుసరించవలసినటువంటి బాధ్యత మన మీద ఉందన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి. అపోస్తలుడైన పౌలు ఆయన సంఘంతో మాట్లాడుతూ ఏమన్నారో చూడండి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఒక్కొక్క వచనము ఒక్కొక్క అద్భుతం అన్నమాట. పౌలు తెస్సలోనీయుల సంఘంతో ఇలా చెప్పినాడు. ఆయన, మీరు మాకు బహుప్రియులై ఉంటిరి. ఏమన్నారీడా? ఎవరు? సంఘము, తెస్సలోనీయుల సంఘము ఎవరికి బహుప్రియులు? సువార్తికునికి. కనుక ప్రతి సువార్తికుడు తన సంఘాన్ని బహుప్రియంగా చూడాలన్నమాట, ప్రియమైన సంఘంగా చూడాలి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉన్నాము. అంటే సంఘం మనకు ప్రియంగా భావిస్తే వారి కొరకు ఏమి ఇవ్వగలం? మనము ప్రాణాన్ని సహితం పెట్టగలం. నీవు కట్టుకున్న సంఘము ప్రియమైన సంఘముగా నీవు భావించాలి. నేను కట్టుకున్న సంఘము నాకు ప్రియమైన సంఘముగా నేను భావించాలి. ఒక సంఘాన్ని ప్రియంగా ఎప్పుడు భావించగలము? మనము ఎలా భావించగలము? ఎలా భావించగలము? ఈ పత్రికలోని 7వ వచనాన్ని చూడండి. ఇదే అధ్యాయం 2వ అధ్యాయం 7వ వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను ఏమై ఉన్నాము? సాధువులమై ఉన్నాము. స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవిస్తుందన్నమాట. ఏ సందర్భంలోనండి? ఒక తల్లి బిడ్డలను ప్రేమిస్తుంది, ఒక తల్లి తన బిడ్డలను గారవిస్తుంది అన్నమాట. ప్రేమించేది ఎప్పుడు? గారవించేది ఎప్పుడు? సార్ చూడండి, ప్రేమించడము, గారవించడం పదాలు వేరువేరుగా ఉన్నాయి లేవా? ప్రేమించడం అంటే ఏంటి సార్? సమయాన్ని, బలాన్ని, ధనాన్ని ఆ బిడ్డల కోసం ఖర్చు పెట్టడం. గారవించడం అంటే ప్రేమ ఎక్కువైపోయింది. ఓకే, ఒక బిడ్డకు తల్లి పాలు ఇస్తుందన్నమాట.
ఆ పాలిచ్చే ఆ ప్లేస్ చాలా సున్నితమైంది శరీరం. ఓ బిడ్డకు పండ్లు మొలిచేటప్పుడు పాలు తాగుతూ ఆ స్తనములను కొరకుతాడని. ఆ కొరికినప్పుడు ఎంత బాధో, అది ఎంత నొప్పి, భరించలేని నొప్పి అన్నమాట. అప్పుడేం చేస్తారు తల్లి? తాగుతూ ఉన్న బిడ్డను పట్టని కొడుతుందండి, అలా కొట్టేస్తుందండి. కొట్టిన తర్వాత బిడ్డ ఏం చేస్తాడు? ఏడుస్తాడన్నమాట. అప్పుడు గారవేసి, నిన్ను కాదు నాన్న, నిన్ను కాదురా, నిన్ను కాదురా కన్నా, నువ్వు తాగు నాయన, నువ్వు తాగు. గారం. నీ సంఘములో ఉన్నవారు నీకు ఒక కీడు చేసిన, నీ సంఘములో ఉన్నవారు నిన్ను అవమానపరిచిన, నీ సంఘములో ఉన్నవారు దూషించిన, ద్వేషించిన, ఈయనేం చేయమంటాడు? గారవించు. ఒక తల్లి నొప్పిని భరించి కూడా బిడ్డను గారవించేటట్టు వారు చేసే ప్రతి అవమానాన్ని, నిందను, బాధను, వాటిని మనం భరించి ఓర్చుకొని వారిని ఏం చేయాలి? మనము గారవించాలి. ఇది తల్లి చేయగలిగే పనిని ఎవరు చేయలేడు సంఘంలో? సువార్థికుడు సంఘానికి తల్లిగా వ్యవహరించాడు. అందువలన మిగులు ఓర్పుని సువార్థికుడు కలిగి ఉండాలన్నమాట. అలాగే ఇదే అధ్యాయంలో చూడండి, ఆయన ఏం చెప్పినాడు? 11-12 వచనాలు. తన రాజ్యమునకును తన మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తల్లి తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మేము మీలో ప్రతి వాని ఎడలను నడుచుకుంటామని మీకు తెలియదు. అంటే ఒక కోణంలో సంఘానికి ఏం కావాలో? సువార్థికుడు తల్లి. మరొక కోణంలో ఏం కావాలి? తల్లిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? గౌరవించాలి. తండ్రిగా ఉన్నప్పుడు ఏం చేయాలి సార్? హెచ్చరించడము, ధైర్యపరచడము, సాక్ష్యం ఇచ్చడం పని చేయాలి. అంటే సువార్థికుడు అయిన నీవు సంఘానికి తల్లి నీవే, తండ్రి నీవే. సంఘములో ఉన్నటువంటి పిల్లలు ఎవరు అని అంటే వారు నీ పిల్లలు అన్నమాట. వారు నీ పిల్లలు. ఎందుకంటే ఈ లేఖనాన్ని చూడండి, కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలలో పౌలు సెలవిచ్చిన ఈ మాట: క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. కనుక సంఘంలో ఉన్నవారు జన్మించడానికి మూలం ఎవరు? సువార్థికుడు. అందువల్ల సువార్థికుడు సంఘానికి ఏమవుతాడు సార్? తండ్రి అయినప్పుడు ఏం చేయాలి? మనము హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, ధైర్యపరచాలి. తల్లిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? మనము గారం. వాళ్ళు తప్పిదాలు చేసినారా, వాళ్ళు పాపం చేసినారా, నువ్వు పాపివి, మా సంఘానికి రావద్దు, ఈ కథలు ఏం చెప్పకూడదు. నీ బిడ్డ ఒక పాపం చేస్తే ఇంట్లో నుంచి తరిమేస్తావా? గారవించరు. నైనా అటు చేయబోకరా, అమ్మ అటు చేయబోక నైనా, మీ నాయనకి అవమానం కదా, మాకు అవమానం కదా, నువ్వు అలా చేస్తే మాకు అవమానం కదా, గారవిస్తాం బిడ్డలు. అలాగే సంఘంలో ఉన్న వ్యక్తులు పాపం చేసినప్పుడు వారిని గారవించరు. తల్లిగా గారవించాలి, తండ్రిగా హెచ్చరించాలి, ధైర్యపరచాలి, బుద్ధి చెప్పాలి. 2 కోణాల్లో సంఘానికి సువార్థికుడు తల్లి కావాలి, తండ్రి కావాలి. ఈయన మాకు తల్లి, ఈయనే మాకు తండ్రి అని ఎవరు భావించాలి? సంఘం భావిస్తే నిన్ను ఎలా పిలవాలి? ఏ సార్, ఎలా పిలిస్తే బాగుంటుంది సార్? కుమారియా? నీ సంఘము నిన్ను ఎలా చూడాలి? నీ సంఘానికి తండ్రివి అయితే, తల్లివి అయితే, నీ సంఘం నిన్ను ఎలా చూడాలి? ఓ తండ్రిగా చూడాలంటే ఎలా పిలవాలి వారు మనల్ని? దైవజనుడా, అయ్యగారా? నీ కుటుంబంలో నీ పిల్లలు నిన్ను ఎలా పిలుస్తారు? ఏం సార్, పిల్లలు ఎలా పిలుస్తారు? ఒక తండ్రిని పిల్లలు ఎలా పిలుస్తారు? డాడీ. ఇంగ్లీష్లో, తెలుగులో అయితే నాన్నగారు. నీ సంఘంలో ఉన్నవాడు నిన్ను నాన్నగారు అని పిలవాలి. భాస్కర్,
వెళ్ళిపోయినాడేమి. భాష. మన సంఘంలో చాలామంది నన్ను ఏమని పిలుస్తారే, నాయన. మా సంఘంలో ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ 75% నన్ను నాన్న అని పిలుస్తారు. సార్ అండి, సేవకులు గారు అండి. వాళ్ళు వచ్చినారా, కనబడ్డారా, నాన్న వందనాలు, నాన్న వందనాలు. నా కుటుంబంలో పిల్లలు నన్ను ఎలా పిలుస్తారు, నా సంఘంలో పిల్లలు కూడా అలా పిలుస్తారు. ఒకరోజు మా సంఘ సభ్యురాలు ఇలా మాట్లాడింది, నాకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుని నా దగ్గర కన్నీళ్ళు పెట్టుకొని ఆమె ఏమంటుందంటే, నాన్న నీ కడుపులో పుట్టుంటే ఎంత బాగుండేది. ఆ మాట, నీ కడుపులో పుట్టుంటే మేము ఎంత బాగుండేది. ఆ మాట నేను ఎంత పరవశించిపోయినాను సార్. అబ్బా, ఈ జీవితానికి ఇది ధన్యం మనకని అనుకున్నాను. ఆల్మోస్ట్ సంఘంలో చాలామంది నన్ను నాన్న అని పిలుస్తారు. ఆ పిలుపు అంత మాధుర్యంగా ఉంటుంది. నన్ను నాన్న అంటారు కాబట్టి నేను చిన్న పని చెప్పినా చేసేస్తానండి, అది పెద్ద పని చెప్పినా చేస్తాను. సంఘంలోనికి ఎవరైనా ఒక క్లాస్ పెట్టి, ఇలాంటి క్లాస్ పెట్టి ఒక 20 మందికి వంట చేయాలనుకున్నా, మేమున్నామని ముందుకు వస్తుంది. 100 మందికి వంట చేయాలని వచ్చి వంట చేసి పెట్టేసి అందరూ భోజనం చేసిన తర్వాత మిగిలితే వాళ్ళు భోజనం చేసిపోతారు, లేదంటే గమ్ముంటారు. మొదటి శతాబ్దంలో వాళ్ళు సంఘానికి తల్లిగా మారినారు, తండ్రిగా మారినారు. వారు తల్లిగా తండ్రిగా మారడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే, క్రీస్తు ఆజ్ఞలను అపోస్తలులు అనుసరించినారు. మనము క్రీస్తు యొక్క ఆజ్ఞలను నేర్చుకుంటా ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13-14 వచనాల్లో ఆయన అన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారు. ఇంకను క్రీస్తు తన శిష్యులకు ఇంకా ఎలాంటి ఆజ్ఞలను అనుగ్రహించినారు అనే దాన్ని కూడా మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూడగలం. సార్ ఇప్పుడు సార్ ఈ బోర్డు తుడపడం అనేది ఇప్పుడు అన్నమాట. బోర్డు తుడపడం అనేది ఇప్పుడు అన్నమాట. తుడుపుతారు, ఎవరో ఒకరు తుడిపేస్తారు. మీరు రావాల్సింది వెళ్ళలేదు, కూర్చోండి. మీరు కొంచెం లోపల వచ్చి కూర్చోకూడదు సార్ మీరా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21-22 వచనాలు చూడండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే యూదులతో చెప్పిన మాట, అది ధర్మశాస్త్రంలోని మాట. అలాగే 22వ వచనంలో, నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. ఏం చేయకూడదు అంటాడండి ఆయన, కోపపడకూడదు అన్నమాట. అంటే సహోదరుడి మీద కోపపడకూడదు. కోపం అనేది మన స్వభావంలో, మన వ్యక్తిత్వంలో ఒక భాగం అన్నమాట. కోపాన్ని మనం ఎవరి మీద చూపిస్తాము? ఏమండి, కోపాన్ని ఎవరి మీద చూపిస్తాము? ఏ వ్యక్తి అయినా, పురుషుడైనా స్త్రీ అయినా పిల్లలైనా, కోపం వస్తే కోపాన్ని వాళ్ళు చూపించే వ్యవస్థ కుటుంబం అన్నమాట. కుటుంబానికి వెలుపల ఎక్కడ కోపాన్ని చూపించే పరిస్థితి లేదన్నమాట. కుటుంబానికి వెలుపల కోపాన్ని చూస్తే సేఫ్టీ దెబ్బతింటుంది అన్నమాట. మనకు ఒక పురుషుడైనా కోపాన్ని తన కుటుంబంలో చూపిస్తాడు, తన భార్య మీద, తన పిల్లల మీద.
ఒక స్త్రీ అయినా తన కోపాన్ని తన భర్త మీద తన పిల్లల మీద చూపిస్తుంది. అలాగే పిల్లలు కొంతమంది తల్లిదండ్రుల మీద కోపపడతారు. కోపము వ్యక్తిత్వంలో ఒక భాగము. కానీ ప్రభు ఏం ఆజ్ఞాపించినారు? నీ సహోదరుల మీద కోపపడకూడదు. కోపపడు ప్రతివాడు విమర్శకు లోనవును. వ్యర్థుడు అంటే ద్రోహి అని అంటే కోపం వచ్చినప్పుడు ఏమంటాము? మా నాయనే మా అమ్మి అని అంటామా? అట్టనేది ఏం లేదన్నమాట. కోపం వస్తే పోరా పనికిరానుడు అంట, పోరా వ్యర్థుడు అని అంట. కోపం వచ్చే మొదటి పదం అది వ్యర్థుడు. వాడు వ్యర్థుడు, వ్యర్థురాలు, ఇవి ఉచ్చరిస్తామన్నమాట. ఎవరిని అనకూడదు, ఎవరి మీద కోపపడకూడదు? సహోదరుడు అంటే ఎవరండి? సంఘంలో ఉన్న వ్యక్తి ఎవరు? క్రీస్తును ధరించుకున్నవాడు. క్రీస్తు శరీరంలో అవయవం. క్రీస్తు శరీరంలో ఉన్న అవయవం. ఆ అవయవం మీద కోపపడితే ఎవరి మీద కోపపడ్డట్టు? అంత నేరం అన్నమాట. ఆ అవయవాన్ని వ్యర్థుడా అని అంటే ఎవరిని వ్యర్థుడు అన్నట్టు మనము? ఆ అవయవాన్ని ద్రోహి అని అంటే ఎవరిని ద్రోహి అన్నట్టు? అంత నేరంగా ఆయన పరిగణిస్తాడు. అందువలన సంఘములో ఉన్న వ్యక్తుల మీద కోపపడకూడదు. నీవు కోపపడితే ఎవరి మీద కోపపడుతున్నావు అంటే క్రీస్తు మీదనే కదా. క్రీస్తు ఎవరు? క్రీస్తు దేవుని వాడు. ఆ దేవుని మీద కోపపడ్డట కనుక మనం చూపించే కోపం ఒకరితో ఆగిపోదన్నమాట. అది అలా తిరుక్కొని వచ్చి మనం శిక్షావిధి కావడానికి కారణమవుతుంది. అందువల్ల సంఘములో ఉన్న వ్యక్తి అతడు మంచివాడు కాదా కదండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తా, ఆ ఛాన్స్ మీరు తీసుకోబోకండి అంటాడని పౌలు. దేవుడు అలా చెప్తాడని పౌలు రాసినారన్నమాట. పగ తీర్చుకున్నట్టు నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానన్నప్పుడు మనం ఏం కావాలి? మీరు సైలెంట్గా ఉండండి అంటాడు. సైలెంట్గా ఉండండి, నేను చూసుకుంటాను అంటాడు అన్నమాట. అంటే మనకి ఎవరి మీదైనా కోపం వస్తే మనం పగ తీర్చుకోకూడదు. ఎవరికి చోటు ఇవ్వాలి? ఆయనకి చోటు ఇవ్వాలి. ఏం సార్, నీ బిడ్డను ఎవరైనా అవమానపరిస్తే నీ బిడ్డ గమ్మునుండొచ్చు, నీవు గమ్మునుండగలవా? ఉండగలవా? మన తండ్రి కూడా అంతే. అందువలన ఆయన ఎందుకు చెప్పినంటే కోపపడకూడదు. సహోదరుని మీద కోపపడితే దేవుని మీద, క్రీస్తు మీద కోపపడ్డట్టు. సంఘంలో సహోదరుడు తెలిసి కానీ తెలియక కానీ మన ఎడలు తప్పిదం చేస్తే మనం ఏం చేయకూడదు? కోపపడకూడదు. కోపపడకుండా ఏం చేయాలి మనము? ఓర్పు. నెంబర్ 1 ఓర్పు, సహనము, దీర్ఘశాంతి. తరువాత అలాంటి వ్యక్తికి అవసరమైనప్పుడు మనం సత్క్రియ చేయడం. అంటే సార్ హెచ్చరించడానికి ఒక స్థాయి కావాలండి. హెచ్చరించాల్సిన వాళ్ళు సంఘ పెద్దలు అన్నమాట. ఆ స్థాయి మనం తీసుకోకూడదు అన్నమాట. సువార్తికుడు హెచ్చరించవచ్చు, ఉదయమే చెప్పుకున్నాం. దాన్ని అంత మృదువుగా హెచ్చరించవచ్చు, బుజ్జగించి మృదువుగా హెచ్చరించవచ్చు. గద్దించవచ్చు కానీ మృదువుగా. ఓకే, ఎక్కడ ఆగిపోయినాం మనం? మీరు కట్ చేసేసినారు. ఎందుకు సార్ కోపడకూడదు? మనము దేవుని మీద కోపపడి అంతటి వాళ్ళమా? మనకు ఎవరి మీద కోపం వస్తే ఎవరికి అవకాశం ఇవ్వాలి? తండ్రి నువ్వు చూసుకో, నాకు అప్పగింపబడిన పని నేను చేస్తా. ఆ పని ఏంటంటే మీరు మీ శత్రువులను ప్రేమించుడు. మత్తయి 5:44 అనుకుంటా, 44, 45 అనుకుంటా. ఇక్కడ ఆయన అన్నాడు 44, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. ఇది కూడా ఆజ్ఞ అన్నమాట. కనుక మనం సంఘంలో ఎవరైనా మనకు కీడు చేసినా, మనకు అవమానం కలిగించినా, మనకు నష్టం కలిగించినా, మనకు ఇంకేదైనా చేసినా కూడా వారి మీద ఏం చేయకూడదు? మనము కోపపడకూడదు. అతడు ఏమవుతాడు? మనకి శత్రువు అయితే శత్రువుడు ఏం చేయాలి? ప్రేమించాలి.
అంటే సంఘంలో సహోదరుడినే ప్రేమించడం కాదు, దానికి మించి శత్రువులను ప్రేమించేని ఆ స్థాయిని అందుకోవాలంటాడు యేసు ప్రభు అన్నాడు. కనుక కోప్పడకూడదు. ఈ ఆజ్ఞను ప్రతి సువార్థికుడు అనుసరించాలన్నాడు. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 27, 28 వచనాలు చూడండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట నేను మీతో చెప్పి మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూడకూడదు అంటాడు అన్నమాట. ఒక స్త్రీని మోహపు చూపుతో చూడకూడదు. ప్రతి సువార్థికుని ముందు ఉన్న పెద్ద శోధన ఇది అన్నమాట. పూర్వకాలము స్త్రీల కొరకే రాజులు యుద్ధాలు చేసుకొని చచ్చిపోయింది అన్నమాట. సంఘములో నీవు సువార్థికుడువా? నీవు సువార్థికుడు అయితే ఇది కూడా నీకు ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఒక స్త్రీని మోహపు చూపుతో చూడు. వ్యభిచారం కాదు, అది అది ఎక్కడుందండి? అది ధర్మశాస్త్రం. మళ్ళీ పాత నిబంధన అనకూడదు. మళ్ళీ ఎవరైనా విమర్శిస్తారు, అది లేదు అది వాళ్ళు కొట్టేస్తున్నారు అని అంటారు. అది ధర్మశాస్త్రులు, మన దేవుని ధర్మశాస్త్రులు. ఇది ఇంకా బాగుంటుంది అనమాట. అక్కడ వ్యభిచరించకూడదు అన్నాడు దేవుడు. ప్రభువు అయితే ఏం చెప్పినారు? ఏ ఆజ్ఞని ఇచ్చినారు? మోహపు చూపు చూడకూడదు. అపోస్తులుడైన పౌలు తిమోతికి ఆయన వ్రాసినాడు అన్నమాట. సార్ చెప్తానండి, నేను తిమోతికి వ్రాస్తూ ఆయన ఇలా అన్నాడు. రెండవ పత్రిక 22వ అధ్యాయం 22వ వచనం, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము. ఏమన్నాడు సార్? యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము. యవ్వనంలో ఉన్న ఇచ్ఛలలో ఇది ప్రధానమైనది సార్. ఈ ఇచ్చ అనేది ఒక వ్యక్తి ముసలి ప్రాయం వచ్చినా కూడా ఈ ఇచ్చ కలిగి ఉంటాడు అన్నమాట. ఇది మగవాని యొక్క బలహీనత. నేను ఒక దగ్గర సువార్తను ప్రకటించడానికి ఒక ఊరు వెళ్ళాను సార్. నేను సువార్త ప్రకటించిన తర్వాత నేను రోడ్లో వచ్చి ఆగినాను. ఎందుకంటే ఎవరైనా బస్సు వస్తే ఎక్కుదాము అని ఆగినాను. ఆ పక్కనే ఒక బోరు ఉంది, ఇళ్ళు అన్ని చుట్టుపక్కల ఇళ్ళు ఉన్నాయి. ఒక అమ్మాయి, ఒక పడుచు అమ్మాయి బోరు దగ్గరకు వచ్చి వాటర్ బిందులో అలా చేదుకొని సంకలో పెట్టుకొని ఆమె వెళతా ఉన్నాను. నా వైపు నా పక్కనే ఒక వృద్ధుడు ఉండే. అప్పుడు నా వయసు 35 సంవత్సరాలు. ఇతనికి ఇంచుమించు 65 పైన 70 దాకా ఉంటుంది ఇతను. అతను అమ్మాయిని చూసి, అమ్మాయి ఇలా రా అన్నాడు. అమ్మాయి వచ్చింది, గౌరవంగా బరువు మోసుకొని వచ్చింది. ఎదురుగా నిలబడి, ఏం తాత పిలిచారు అనండి, ఏం తాత పిలిచారు అనండి, నన్ను చేసుకుంటావా? అతని మాట చూసినది అతన్ని. అది చూస్తే ఇంచుమించు 70 దాకా ఉంది వయసు. నన్ను చేసుకుంటావా? చింత చచ్చినా పిలుపు చావులుగా అని పెద్దోళ్ళు అంటారు. వీడేమో అని అనుకున్నాడు. ఆ అమ్మాయి చూసి బాధపడింది. అమ్మాయి, నన్ను పిలిచి ఇంత మాట్లాడవుతావు నువ్వు, పోతాత అని వెళ్ళిపోయింది. అంటే ఒక పురుషుల్లో ఉన్న బలహీనత ఏంటంటే వాడు వృద్ధాప్యంలో కూడా భార్య కావాలని కోరుతాడు, ఆడది కావాలని కోరుతాడు. ఏ ఆడదైనా పర్వాలంట. 120 సంవత్సరాల వయసులో దావీదుకు వివాహం చేసింది. ఎందుకు ఆయనకి వివాహం? అవునండి కాదండి?
ఎందుకు ఆ వివాహం? అక్కడ వేరే విషయం కాదు. అంటే పురుషుని యొక్క బలహీనత స్త్రీ అన్నమాట. అనేక మంది సువార్థికులుగా ఉన్నవారు స్త్రీ లోలులు అన్నమాట. నాకు తెలిసి చాలామంది ఉన్నారు స్త్రీ లోలులు, చాలామంది ఉన్నారు వర్క్లో విఫలమైపోయిన వాళ్ళు అన్నమాట. అందువలన ప్రభు అంటాడు, ఒక స్త్రీని ఏం చేయకూడదు అంటాడు ఆయన, మోహపు చూపు చూడకూడదు. మరి ఏం చేయాలి మనము? ఏం చేయాలనో పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చూడండి, 2 వచనాలు. వృద్ధుని గద్దింపక, సంఘములో ఉన్న వృద్ధుల్ని గద్దింపకూడదు, తండ్రిగా భావించమంటారు, భావించి హెచ్చరించమంటారు. అన్నదమ్ములని, యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించను. నీ సంఘములో యవ్వన స్త్రీలు ఉంటే వారి విషయంలో నీవు పూర్ణ పవిత్రతను కలిగి ఉండాలన్నమాట. ఎందుకంటే వర్క్ దెబ్బతినకూడదు సార్, వర్క్ డ్యామేజ్ కాకూడదు. ఎక్కడైనా వర్క్ డ్యామేజ్ అయితే అది పాడవుతుంది. ముఖ్యంగా స్త్రీ దగ్గర వర్క్ డ్యామేజ్ అయితే ఆ వర్కే నిలవదు అన్నమాట. పునాదులతో కూడా కదిలించి వేయబడుతుంది వర్క్. మా కాళహస్తిలో ఒకడు మత శాఖలో వాడు అనమాట, పాస్టర్ అనమాట. ఆయన చర్చికి దాదాపు 200 మంది వస్తున్నారు సార్, 200 మంది వస్తున్నారు అనమాట. ఆయన బాగా అతిశయిస్తూ ఉన్నాడు, ఆర్థికంగా పుంజుకున్నాడు, అతిశయం వచ్చింది. 30 లక్షలతో ఒక బిల్డింగ్ కట్టేసినాడు. అలా ఏమి లేనివాడికి వచ్చినాడు 30 లక్షలతో బిల్డింగ్. ఆయన ఉన్న స్థలం ముందే ఇంచుమించు 2-3 కోట్లు ఉంటుంది. అది అంతటి స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. అతను చేసే సేవలు, తన చర్చికి వచ్చే యవ్వనస్తులలో ఒక యవ్వనస్తురాలితో సంబంధాలు పెట్టుకున్నాడు. ఒక నైట్ ఇద్దరు జంప్ అన్నమాట. చూడండి సార్ ఎంత దుర్మార్గమో చూడండి. ఒక నైట్ ఇద్దరు జంప్ అయిపోయినారు. ఉదయానికంతా పాస్టర్ కనిపించలేదు, ఆమె కనిపించలేదు. ఇంట్లో భార్య రోదన అన్నమాట, నా భర్త పాస్టర్ అయ్యిండి ఇలాంటి పని చేసినాడా. ఆమె ఈ విషయం సంఘమంతా తెలిసే లోపల సంఘమంతా వాళ్ళ ఇంటికి అడుగు వస్తుంది. ఆమె ముఖం చూపించలేని పరిస్థితి. ఆయన భార్య లోపల ఏడ్చుకుంటా ఉందన్నమాట. రెండు 200 పై చిలుకు జనాలు ఉన్నారు. తిరిగి మరుసటి వారం చూస్తే 20 మంది లేరు సార్, 20 మంది లేరు. ఆ 20 మంది కూడా 2-3 వారాలు వచ్చినారు. తర్వాత 2-3 మిగిలినారు. వర్క్ పూర్తిగా డ్యామేజ్ అయింది. సరే ఆయన దొరికినాడు, ఆమె దొరికినారు. ఆమెకి బంధువులు ఆయనకి దేహశుద్ధి చేసినారు అన్నమాట. దేహశుద్ధి అన్నమాట, ఓ చుట్టూ కట్టేసి కొట్టినారు అన్నమాట. ఈ సంగతి దావానంలా వ్యాప్తి చెందేసింది కాళహస్తిలో. నాకైతే చాలా బాధ అనిపించింది. ఆ ఒక్కని గురించి ఎంతమంది సేవకు అవమానము. ఇప్పటికి కూడా అతను కోరుకోవాలి, చర్చి జరిపిస్తూ ఉంటాడు కానీ 10 మందికి పైన లేరు. అంటే ఏ విషయంలో నువ్వు నష్టపోవచ్చు, కానీ స్త్రీ విషయంలో బహు జాగ్రత్తను కలిగి ఉండాలి. ఆదాము లాంటి వ్యక్తి పాతి అయిపోయినాడు. ఎవరిని బట్టి? అంటే వాళ్ళు బలహీనులు, వాస్తవంగా బలహీనులు. వారిని సువార్థికుడు బలపరచాలి. వాళ్ళ బలహీనతను ఆసరాగా తీసుకొని సంఘాన్ని పాడు చేసుకోవాలి. అందువలన ఏం చేయకూడదు అంటాడు ప్రభు, అస్సలు ఆ చూపే ఉండకూడదు. నీవెవరినైనా చూస్తే పవిత్రతతో చూడాలి. నా చెల్లి, నా అక్క అన్నట్టుగా చూడాలి. ఆ అభిప్రాయం మనల్ని ఏర్పడితే వాళ్ళు మనల్ని అంతగా గౌరవిస్తారు, చాలా గౌరవిస్తారు. సంఘానికి వచ్చేవాళ్ళు మంచోళ్ళు, వాళ్ళని చెడగొట్టేది సేవకులను. మోహపు చూపు అస్సలు చూడకూడదు. ప్రభు అంటాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల ఏం చేయమంటాడు ఆయన? ఇంత వర్క్ పాడు చేసే కన్ను ఎందుకయ్యా అంటాడు ఆయన. ఇంత వర్క్ పాడు చేసే కన్ను నీకెందుకు పెరిగాడు భార్య అంటాడు. ఆ పని మనం చేయలేము. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల, మనం ఇంట్లో కత్తి ఒకటి పెట్టుకుండాలి సార్, ఇప్పుడు వినే టైం ఉండాలి. కత్తి నరికాడు భార్య, ఆ పని మనం చేయలేమని. అవి మనం చేయలేదంటే క్రీస్తు ఆజ్ఞను అనుసరిస్తున్నాము, అతిక్రమిస్తున్నాము. మనం క్రీస్తు ఆజ్ఞను అనుసరించాలి.
అపవాది సంఘంలో ఉన్న వ్యక్తులతో కాదు పనిచేసేది, సంఘంలో ఉన్న సువార్థికునితో పనిచేస్తాడు. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తిని పడగొడితే అక్కడ దేవుని పని లేకుండా చేయొచ్చు అన్నమాట. అది వాడి ప్లాన్ అన్నమాట. ఆ ప్లాన్ని ఎవరు ఎరగాలి? సువార్థికుడు ఎరగాలి. ఎరిగి బహు అలర్ట్గా ఉండాలన్నమాట. అందువల్ల మొదటి శతాబ్దం వాళ్ళు ఏం చేసినారు అంటే విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరిగినారు. ఇలాంటి నెపాలు ఏవి రాకుండా, ఇలాంటి తప్పిదాలు ఏవి జరగకుండా విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని వాళ్ళు తిరిగినారు. నేడు ఆ పనిని చేయడం చాలా ఉత్తమం అవుతుంది అన్నమాట. అలాగే ప్రభువు మరొక ఆజ్ఞను సెలవిచ్చినారన్నమాట. ఈ ఆజ్ఞను చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 31-32 వచ్చినాడు. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వలనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఏమంటాడు ఆయన? నేను మీతో చెప్పినదేమనగా, వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమె వ్యభిచారిని చేస్తున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడు వాడు వ్యభిచరించుతున్నాడు. ఏం చేయాలి సార్? ఈడ ఎన్ని సమస్యలు వచ్చినా, నీ భార్యకి నీకు ఎన్ని సమస్యలు వచ్చినా, నీ భార్యను నీవు విడనాడకూడదు. ఎన్ని సమస్యలను రాని, ఎన్ని గొడవలైన జరగని, నీ భార్యను నీవు విడనాడకూడదు. పేతురు తన పత్రికలో సెలవిచ్చిన మాటలు చూడండి. ఆయన ఇలా అన్నాడు, మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో ఏమై ఉన్నారు? పాలివారని అయి ఉన్నారని ఎరిగి. జీవమనే కృపావరం అంటే ఏం సార్? పరలోకం అన్నమాట. పరలోకంలో మీతో పాలివారెవరు? భార్య పాలి భాగస్తురాలు. ఈ పాలి భాగస్తురాలు నీవు అక్కడ తీసుకొని వెళ్తేనే పాలి భాగం పంచుకోగలవాడు. ఈమె రాకుండా పోతే అక్కడ ఏం చేస్తాడు దేవుడు? నువ్వు ఎంత పెద్ద సేవకుడైనా గెట్ అవుట్ అంటాడు. నీవెవరిని తీసుకొని వెళ్ళాలి పరలోకము? నీ సంఘంలో ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్తావో తీసుకొని వెళ్ళవో, నీతో పాటు నీ భార్యను తీసుకొని వెళ్ళాలి. అది విధి అన్నమాట. ఆమెను నీవు విడనాడేస్తే, భార్యని విడనాడేస్తే, చాలా మంది సేవకులు భార్యను విడనాడేసి మేము సింగిల్గా పనిచేస్తున్నాము జరుగుతుంది. అది రైట్ అంటారా? ప్రభు దృష్టిలో రాంగ్ అంటారా? కనుక నీ భార్య మంచిదా? మంచిదే. నీ భార్య చెడ్డదా? పేతురు ఏమంటాడు? జీవమనే కృపావరంలో ఆమె నీతో ఆదిభాగస్తురాలు కనుక ఆమె బలహీనమైన ఘటమని ఆమెను ఏం చేయమంటాడు? సన్మానించు. నీ భార్య ఎంత బలహీనమైన ఘటమో ఆ బలహీనమైన ఘటాన్ని నీవేం చేయాలి? సన్మానించడం అన్న. సన్మానించడం అంటే ఏం సార్? గౌరవించడము, ప్రేమించడం, ఆదరించడం, కనికరించడం, ప్రోత్సహించడం. ఇవన్నీ. శ్రీనివాసులు గారు ఉన్నారే, ఆయన ఇప్పుడే లోతు గారిని అడిగి బైబిల్ తీసుకున్నారు. ఎందుకంటే నేను ఎవరు అడిగినారు? బస్సులో ప్రయాణం చేసేటప్పుడు నేను నా భార్య చదువుకోవడానికి. అంటే ఒక భార్యను ప్రోత్సహించడం. భార్య తప్పిదం చేసిందా ఏం చేయాలి సార్? సంఘంలో ఉండే వాళ్ళని క్షమిస్తాము తర్వాత కథ, కానీ భార్యను క్షమించాలి. సంఘంలో ఉన్న వాళ్ళని ఆదరిస్తాము లేదు కానీ భార్యను ఆదరించాలి, భార్యను కనికరించాలి, భార్యను ప్రోత్సహించాలి. నీ సొంత శరీరముల వలె నీ భార్యను ప్రేమించాలి. అపోస్తలుల బోధ. కనుక నా భార్య మంచిది కాదని నీవు అనుకోవడానికి, ఎందుకంటే ఆమె మంచిదో చెడ్డదో భార్య దొరికిన వానికి మేలు దొరికింది. గుణవతి అయిన భార్య యెహోవా యొక్క దానం. యెహోవా నీకు దానం చేసినాడు. ఎవరిని? భార్యని. గోదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం, ఇవన్నీ దానాలు హిందువులు చేస్తున్నారు. కానీ ఆ తండ్రి అయిన దేవుడు ఎవరిని దానం చేసినాడు? నీకు గుణవతిని దానం చేసినాడు. ప్రతి భార్య వివాహమైన ప్రారంభంలో గుణవతి భర్తను ఎంత ప్రేమిస్తుందో
ఆయన చూడకుండా ఉండలేదు. ఆయన తింటేనే తింటుంది, ఆయన తాగితేనే తాగుతుంది. దుష్టులు మనమే వాళ్ళు పాడు చేసేది అనమాట. వాళ్ళు పాడు చేసి వాళ్ళ మనసుల్ని పాడు చేసి ఆయన అంతే అని అనుకునేసి ఇప్పుడు ఆయన రాకపోయినా ఇవి తినేసి పడుకుంటుంది అనమాట. అలా పడుకుంటే పర్వాలేదు. ఆయన వస్తాడు, ఆకలితో వస్తాడు, అమ్మ లేచి భోజనం పెట్టామని అన్నాడు. ఆడు ఉంది వడ్డించుకొని నిరుపా. అంత సీన్ తెచ్చింది ఎవరు? వీళ్ళు. అందువలన నీ భార్య గుణవతి, ఎందుకంటే దేవుడు నీకు దానం చేసింది. కన్యాదానం అంటారు సార్. కన్యాదానం అంటే ఏంటి సార్? ఒక కన్యను ఎవరికైతే వివాహానికి ఇస్తారో వానికి దానం చేయడం అన్న. దానం చేయడానికి ఏం చేస్తారు? ఒక తండ్రి ఒక తల్లి వాని పాదాలు కడుగుతారు. హిందువులు పాదాలు కడిగి దానం చేస్తారు. అయ్యా, ఇది వరకు నా బిడ్డను బాగా చూసుకున్నాను, మేము బాగా చూసుకున్నాం, ఇక మీదట నీ కాళ్ళు కడుగుతున్నావయ్యా, మా బిడ్డను బాగా చూసు. కన్యను దానం చేయి. ఆ కన్యకు ఏదైనా అన్యాయం జరిగితే బాధపడేది ఎవరండి? తల్లిదండ్రులు. ఇక్కడ నీ భార్యను దానం చేసింది ఎవరు నీకు? ఆ తండ్రి వాళ్ళ తండ్రి అనమాట. వాళ్ళ తండ్రి ఆమెను నీకు దానం చేసి నాకు దానం చేస్తే వారిని హింసిస్తే ఎవరు బాధపడతారు? వాళ్ళు బలహీనమే. మళ్ళీ వాళ్ళు బలహీనమైన ఘటం అని వాళ్ళని ఏం చేయాలి? మనం సంఘాన్ని మన ప్రార్థనలకు ఆటంకం కలగకుండా జ్ఞానము చొప్పున కాపురం చేయమంటారు. అందువలన నీ భార్య మంచిదో చెడ్డదో, నీవు సువార్తికుడి, ఆమెనేం చేయకూడదు? ఆయన ఆజ్ఞ, ప్రభువు యొక్క ఆజ్ఞను శిరసా వహించాలి. అలాగే మత్తయి సువార్త అదే 5వ అధ్యాయంలో మరొక ఆజ్ఞను ఆయన ఇచ్చినాడు అన్నమాట. మరొక ఆజ్ఞ ఏంటంటే 5వ అధ్యాయం 33, 34 వచనాలు. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఏం చెప్పినాడు సార్? ఎంత మాత్రము ఒట్టు పెట్టుకోను. ఎంత మాత్రము ఏం చేయకూడదు? ఒట్టు పెట్టుకోకూడదు. పరిస్థితులు అలా చిక్కిస్తాయన్నమాట. కొన్ని పరిస్థితుల్లో కొంతమంది మన చేత ప్రమాణం చేయండి, ఇది మీరు చేయలేదా, ప్రమాణం చేయండి. ఎవరు చేసేది ఆ పని? అపవాది తీసుకొచ్చి మనకి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో ఇరికించేస్తాడు. ప్రమాణం చేయండి. ప్రమాణం చేస్తే మేము వదిలేస్తాం. ఏం చేయకూడదు? మనం మీ మాట అవునంటే అవును అని ఉండవద్దు. వీటికి మించిన దృష్టి నుండి పుట్టిన సాతానుడు నిన్ను ఒక క్రిటికల్ పరిస్థితులు చిక్కించేసి నీ చేత ప్రమాణం చేయించాలి అని అనుకున్నా నీవు ప్రమాణం చేయకూడదు. నేను చేయను ప్రమాణం. ఏమి అందరూ చేస్తారు కదా, కర్పూరం వెలిగించి ప్రార్థన చేస్తారు కదా, నీళ్ళల్లో మునిగి ప్రార్థన అంటాను, ఒట్టు పెడతారు కదా, నీళ్ళల్లో మునిగి కూడా ఒట్టు పెడతారు కదా. మీరెందుకు చేయరు? అవి వేరే, అది ఒప్పందాలు, ప్రమాణాలు కాదు, ఒప్పందాలు అన్నమాట. ఒక చిన్న విషయంలో నన్ను అలా ఇరికించినాడు సాతాను. ఒక చిన్న విషయంలో నన్ను ఇరికించేసినాడు సాతాను. అప్పుడే ట్రైనింగ్కి వెళ్తున్నాను నేను, అప్పుడే ఆటంకాలు ఎదురైంది. ఇంచుమించు ఒక 100 మంది పైన వాడి మధ్యలో నన్ను నిలబెట్టి నువ్వు ప్రమాణం చేస్తూ వదిలేస్తాను. ఒక చెయ్యని నేరాన్ని నా మీద మోపి నువ్వు చేసినావు చేయలేదని ప్రమాణం చేయి, మేము వదిలేస్తాం. మీ బైబిల్ మీదనే ప్రమాణం చేయాలంటాడు. చూడండి, బైబిల్లో యేసు ప్రభు ప్రమాణం చేయకూడదు అంటాడు. అదే బైబిల్ మీద ప్రమాణం చేయమని నన్ను బలవంతం చేస్తాను. నేను ఒక వ్యక్తిని పిలిచి మా ఇంటికి వెళ్ళి బైబిల్ తీసుకురండి అని చెప్పి బైబిల్ తీసుకొచ్చిన తర్వాత బైబిల్ చేతిలో పట్టుకొని, మీరు మీ మతం హిందూ మతం, నేను క్రైస్తవుని,
మీ మతంలో మీ దేవుళ్ళు అందరూ కూడా ప్రమాణాలు చేయొచ్చు అని అంటారు మీరు, కానీ మా యేసు ప్రభు ప్రమాణం చేయకూడదు అని చెప్పినాడు. అందువల్ల నేను ప్రమాణం చేయను అని చెప్పింది. నేను ఫలానా లేఖనం చదవడని ఒక వ్యక్తికి ఇచ్చిన బైబిల్. అతడు ఆ సభలో గట్టిగా చదివాడు, ఈ లేఖనం చదివాడు. నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఆగు, ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చదువాను. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపు కానీ చేయలేదు. మీ మాట అవునంటే అవును అని ఉండవరు. వీటికి మించునది దుష్టు నుండి పుట్టినది. నన్ను దుష్టుడుగా ఉండమంటారా, యేసు ప్రభుకు శిష్యుడిగా ఉండమంటారా? మీరే చెప్పండి సార్. నాకు ఒక సీన్ గుర్తొచ్చిందన్నమాట. ఆ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని చివరికి ప్రభు చెప్పిన మాటతో ఒక్కడు కూడా కనబడలేడు. అట్లా కనపడలేదు సార్ ఆడు జనాలు కనపడలేదు. మహాదేవుడు కనిపించింది. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, ఆయన చేయలేదయ్యా, ఆయన చేయలేదు, ఆయన చేయలేడు, చేయడు కూడా ఆయన మీద ఎందుకే ఊరికే చెప్పినారు. నేను ఒక మాట, నేను చేసినానని మీరు నమ్మితే పక్కనే పోలీస్ స్టేషన్ నా మీద రిపోర్ట్ పెట్టండి. అది నేను చేసినాను వాళ్ళు రూఢిపరిస్తే శిక్ష పొందడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అంతేగాని ప్రమాణం చేయమంటే నేను చేయను సార్. ఆ ఊరంతా ఈరోజు ఎలా చూస్తుంది అంటే ఇతన్ని మనం ఏం చేయలేమని చూస్తుంది అన్నమాట. అతనితో మనం మాట్లాడలేము, మాట్లాడి మనం సాధించలేము. అతనితో ఊరంతా మాట్లాడుతుంది. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఏం చేయకూడదు, ఎంత మాత్రం ఓటు పెట్టుకోండి. ఇస్తాడు. వాళ్ళు 1000 మంది ఉన్నాయి సార్. ఒక వ్యక్తి మనలో ప్రవేశపెడతాడు దేవుడు, పరిశుద్ధాత్మ. అతని ద్వారా మాట్లాడితే ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు సార్? ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు లేరన్నారు. మత్తయి 5వ అధ్యాయంలోనే 38, 39 వచ్చింది. కంటికి కన్ను, కంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఏం చెప్పినాడు ఆయన? దుష్టుని ఎదిరించకూడదు, దుష్టుని ఎదిరించకూడదు. దుష్టుడు అంటే ఎవరు సార్? అపవాది. వాడు వస్తాడు మన దగ్గరికి, ఎవరి రూపంలోనే వస్తాడు మన దగ్గరికి. ఆ దుష్టుడు వచ్చినాడంటే మనం ఏం చేయకూడదు, వాడిని అస్సలు ఎదిరించకూడదు. సార్ నాయన ఎస్, నేను చెప్పాలనుకుంటున్నాను, నీ జ్ఞాపకం వచ్చింది అనమాట. ఎదిరించకూడదు అన్నమాట. మనమందరూ సైలెంట్గా ఉంటే 2 సార్లు 4 సార్లు మాట్లాడి వెళ్ళిపోయి ఉంటాడు. మనమందరూ బ్రతిమలాడ్డ వాళ్ళు అతనికి అలుసు అయిపోయినాయి. సైలెంట్గా ఉంటే ఇట్ట మాట్లాడి ఎవరు మన మాట పట్టించుకోలేదు, వచ్చి ఏంది ఇది మాట్లాడడం వ్యర్థమని వెళ్ళిపోయి ఉంటాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ దుష్టుని ఏం చేయకూడదు అంటాడు, వాడు నువ్వెంత అంటాడు, మనము నువ్వెంత అనకూడదు అన్నమాట. నువ్వేం చేస్తావు అంటాడు వాడు, మనము నువ్వేం చేస్తావు అన్నాను అంటే ఎదిరించడం అన్నమాట. యేసు ప్రభు సైతము శాస్త్రులు పరిసయ్యులు ఆయనను ఎదిరించినప్పుడు ఏం చేసినాడు? యెరూషలేములో దేవాలయంలో దాగి ఆ కొండ పేటలో నుంచి దాగి ఆయన వెళ్ళిపోయినాడు. అంతటా ఆయన దాగిపోయినప్పుడు మనం ఏమాత్రం పోవాలి? దుష్టుని ఎదిరిస్తే కుక్క జోలికి పోతే చక్కదనం పోతుంది అంట. ఏం సార్? కుక్క జోలికి పోతే మన చక్కదనం పోతుంది అంట. వాళ్ళెవరు? వాళ్ళు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు. కుక్క పిల్ల ఎవరు సార్? కదా, అపవాది పిల్లలే కదా. వాళ్ళ జోలికి పోతే మన చక్కదనం అంటే మన క్యారెక్టర్ దెబ్బతింటుంది అనమాట. అందువల్ల దుష్టులు ఉంటే వాళ్ళు మనం ఏం చేయకూడదు. నువ్వెంత అంటే నువ్వు అంతనా సరే, అట్నే అన్నా, నువ్వు అలాగే ఉండన్నా సరే, మనం వెళ్ళిపోదాం. సింపుల్గా ప్రభువు తప్పించుకున్న విధంగా, అపోస్తులు తప్పించుకున్న విధంగా మనం ఎందుకంటే మనం ఒక లక్ష్యం ఉన్నవాళ్ళు, ఒక బాధ్యత ఉండేవాళ్ళు. వాళ్ళకేం లక్ష్యం ఉంది, వాళ్ళకేం బాధ్యత ఉంది, కొట్టేసి జైలుకి పోయేవాడు వాడు. అంతే కదా సార్?
ఎవరికైనా నాశనం కలిగించి ఏడకబుద్ధి శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయేవాడు. మనం అట్లా కాదు కదా. మనం ఈ పని చేయడానికి ఉండాలి కదా, మనం ప్రభువుతో ఉండాలి కదా. ప్రభువుతో ఉండాలంటే ఎక్కడ చిక్కుకోకూడదు. మనం చిక్కుకోకూడదు అంటే దుష్టుని ఏం చేయకూడదు, ఎదిరించకూడదు. ఎందుకంటే వాడేం చేస్తాడు, వాడు నేను న్యాయాధిపతికి అప్పగిస్తాడు, న్యాయాధిపతి బంట్రోతికి అప్పగిస్తాడు, బంట్రోతి నేను తీసుకుని వేడేస్తాడు, చెరసాల్లో వేసేస్తాడు. చెరసాల్లో 4 రోజులు ఉండవు, 4 రోజులు సువార్తను ప్రకటించేది ఎవరైనా. అది అట్టబాగా మనకు అవమానం కదా. ఈయన జైల్లో ఉండే చేసిన సేవకుడు అని అన్నప్పుడు అది అవమానం కదా, అదే అవమానం కదా. ఇంత అవమానాన్ని ఆయన కలుగు చేయకూడదు, మనకు రాకూడదు. అందువలన ఏం చేయాలో, దుష్టుని ఎదిరించకూడదు, అది ఆజ్ఞ. అలాగే 43, 44 వచ్చినాడు. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక. కాదండి, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించు. ఏం చేయమంటాడు ఆయన, మీ శత్రువులను. శత్రువులను ప్రేమించడం అన్నమాట. శత్రువు అంటే ఎవరు సార్? అట్ట కాదు సార్. శత్రువు అంటే ఎవరు? ఎస్, విరోధి. ఎలా విరోధి అంటే ఎలా సార్? మీ ప్రాణానికి హాని కలిగించేవాడు, మీ గౌరవానికి భంగం కలిగించేవాడు, మీ ఆస్తికి నష్టం కలిగించేవాడు, వాడు శత్రువు అని. ఈ 3 లక్షణాలు ఉన్నవాడు మనకు శత్రువు అన్నాడు. నీకెవరైనా ఇలాంటి వారు ఉంటే వాడిని ఏం చేయమంటాడు ప్రభువు? ఇది సాధ్యమా అంటే ఒక సువార్థికుడికి ఎన్ని టెస్టులు చూడండి సార్. సువార్థికుడిగా ఉండాలి అని అంటే ఎన్ని టెస్టుల్లో పాస్ అవ్వాలి, వీటన్నిటిలో పాస్ అవ్వాలి. మనం పాస్ అయితే సువార్థికుడిగా ఎలిజిబుల్ అవుతుంది. అప్పుడు ఆయన సేవకు మనల్ని వాడేసుకుంటాడంటే ఇప్పుడు నమ్మినాడంటే వీటి విషయంలో మనకు జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు. ఈ జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞానం చొప్పున మనం సంఘంలో జీవించగలిగితే, మనం బోధించగలిగితే సంఘము క్రీస్తు యేసు యొక్క సారూప్యతను సంపాదించుకోవాలి. క్రీస్తు స్వరూపాన్ని, క్రీస్తు రూపాన్ని, క్రీస్తు యొక్క మహిమను, క్రీస్తు యొక్క క్యారెక్టర్ సంఘంలో ఉన్న వ్యక్తులు సంపాదించుకుంటే, అలా క్రీస్తు యొక్క మహిమను సంపాదించుకున్న వ్యక్తులను ఏం చేస్తాం సార్? అంతిమంగా నిన్న ప్రారంభించినాం, ఈరోజు ముగిస్తున్నాం. క్రీస్తు యొక్క మహిమను పొందిన వ్యక్తుల్ని, క్రీస్తు సారూప్యతను పొందిన వ్యక్తుల్ని క్రీస్తు ముందు తీసుకొని పోయి నిలబెడతామని. ఏం సార్? మేము ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువ పెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో బోధించుచు కదా, బుద్ధి చెప్పుచు క్రీస్తును ప్రకటిస్తూ. కనుక మనము సువార్థికుడుగా సంఘములో ఉన్న వ్యక్తులు సంపూర్ణులుగా చేయడానికి మొదట క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించవలసింది ఎవరు? సువార్థికుడు. అంటే సక్సెస్ఫుల్గా సువార్థికుడు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించగలిగితే పనిలో సక్సెస్ అవుతాడు. నెక్స్ట్ సువార్తను ప్రకటించడం అంటే ఈ అర్హతలన్నీ కలిగి ఉండి ఈ ఆజ్ఞలను అనుసరించి నెక్స్ట్ స్టెప్ ఏంది సార్? సువార్తను ప్రకటించడం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? అపోస్తలులు ఏ స్థాయిలో సువార్తను ప్రకటించినారో ఆ స్థాయిలో ప్రకటించడానికి జ్ఞానమును దయచేస్తాడు, పరిశుద్ధాత్మక సహాయమును దయచేస్తాడు. అందువలన పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు అపోస్తలులు సువార్తను ఏ స్థాయిలో ప్రకటించి నశించిన ఆత్మలు రక్షించినారు, ఆ విధంగా మనం కూడా నశించిన ఆత్మలు రక్షించడానికి సువార్త సేవను చేయవచ్చు. దేవుడు అనుగ్రహించిన జ్ఞానముతో చేయవచ్చు. అందువలన మనలో ప్రతి సువార్తని యొక్క లక్ష్యము, ప్రతి మనిషిని సంఘంలో ఏం చేయాలి? మనము సంపూర్ణులుగా చేసి, అంటే విశ్వాస విషయంలోను, క్రీస్తుని కూర్చున్న జ్ఞాన విషయంలోను కదా, వారిని ఏకత్వం అయ్యే విధంగా చేసి వాళ్ళు సంపూర్ణులుగా తయారు చేయడానికి మనల్ని మాదిరికరంగా మనం చూపించాలన్నమాట. మనల్ని ఒక రోల్ మోడల్గా మనం చూపించాలి. అందువల్ల పౌలు అంటాడు, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. అంటే తనలో క్రీస్తును అగుపరిచినాడు, మీలో కూడా క్రీస్తు అగుపడే విధంగా జీవించండి, నన్ను పోలి నడుచుకోండి. కాబట్టి అపోస్తలులు దీన్ని అంతా అనుసరించినారు. అనుసరించి వారు జీవించి ప్రకటించి ఆత్మలు రక్షించి ఆత్మలకు ఏమైనారు? వాళ్ళు తండ్రిగా మారి
వాళ్ళని ఏం చేసినారు? గౌరవించినారు. తర్వాత కదా బుజ్జగించినారు, తర్వాత హెచ్చరించినారు, బోధించినారు, అవన్నీ చేసినారు. చేసి సంఘంలోని వ్యక్తులు ఎదుగుతూ ఉండగా అని చెప్పిన మాట ఏంది? కొరింథీ మొదటి పత్రిక. చివరగా కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5-6 వచనాలు. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఏమైనారు? మీరు సంఘములో ఉన్న వ్యక్తులు సమస్త ఉపదేశములో జ్ఞానములో ఐశ్వర్యవంతులైపోయినారు అన్నమాట. ఆ స్థాయికి సంఘాన్ని మనము డెవలప్ చేసి చూపించగలిగితే తండ్రి ఆనందిస్తాడు, మన పని సక్సెస్ అవుతుంది. క్రీస్తు ముందు ఆయన్ని సంఘాన్ని సంపూర్ణులకు చేసి క్రీస్తు ముందు నిలవబెడతాం. ఆయన ఏం చేస్తాడు? క్రీస్తు ఏం చేస్తాడు? సార్, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉంది, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాడు. అడుగుతారు పరలోకంలో ఏ పోస్ట్ ఇస్తారో మనకు తెలియదు అన్నమాట. అక్కడికి వెళ్తాము, అక్కడ అనేకమైన వాటి మీద మనల్ని నియమిస్తారు. అక్కడ ఎలా పరిస్థితులు ఉంటాయో మనం చూస్తాం, వెళితే చూస్తాం అన్నమాట. అందువల్ల ఈ సంగతులను నిన్న దినంలోను ఈ దినంలోను ఎంతో ఆసక్తిగాను దేవుడి మీద ఉన్న ప్రేమతో, క్రీస్తు మీద ఉన్న ప్రేమతో ఎంతో సమయాన్ని వెచ్చించి, కుటుంబాల్లో ఎన్నో పనులున్నా వాటన్నిటిని పక్కన పెట్టి వచ్చి కూర్చొని మీరు విన్నారు. అందువలన ఆసక్తిగా విన్నారు. అందువల్ల మీకు అందరికి కూడా కాళహస్తి క్రీస్తు సంఘం తరపున నా తరపున నా వందనాలు తెలియజేసుకొని ముగిస్తున్నాను. నడిపిన దావుడు ఎవరో వచ్చి నాకు మాట చెప్పి ఫీడ్బ్యాక్ ఉంటే చెప్పగలరని. ఆజ్ఞలను పాటించాలి అనే విన్నటువంటి సంగతులు సంఘానికి వ్యక్తిగతంగా మనకు ఉపయోగకరంగా ఉన్నాయి అనుకునే వారు ఎవరైనా ఉంటే మీరు వచ్చి మీ యొక్క ఫీడ్బ్యాక్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అంటే ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళని ఏదో కనపరచడం కోసం, లేకపోతే వాక్యం చెప్పారు కాబట్టి గొప్పగా చెప్పారా మనం పొగడటం కోసం చెప్తున్న ఫీడ్బ్యాక్ కాదు. నేను విన్నటువంటి సత్యం నాకు ఎంతవరకు ఉపయోగకరము అనేది తెలుసుకోవడం కొరకు ఫీడ్బ్యాక్ అండి. కాబట్టి ఫీడ్బ్యాక్ విషయంలో ఎవరు కూడా ఎవరినో కనపరచడానికి వారిని పొగడడానికి చేసేది కాదు. మనకు ఇది ఉపయోగకరం, నేను నేర్చుకున్నాను, నా సంఘానికి నేను నేర్పిస్తాను అనే సదుద్దేశంతోనే దీన్ని మనం ఫీడ్బ్యాక్గా తీసుకుంటున్నాము తప్ప దీని ద్వారా వాళ్ళు ఏదో లబ్ధి పొందడానికి కోసం కాదు. అసలు వాళ్ళు ఖర్చు పెట్టుకొని సంఘం ఎంతో ఖర్చుతో కూడుకొని ఆ సమయాన్ని వెచ్చించి ధనాన్ని వెచ్చించి అంటే అనేక విధాలుగా వారు మరి నష్టపోతూ అనేక మందిని వెలిగించాలనే ఆలోచనతోనే ఇక్కడ రావటం జరుగుతుంది. కాబట్టి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత లోతు గారు చిన్న కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు, వారు వస్తారు. దానికి ముందుగా మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం. రాజు తమ్ముడు